కొన్ని సినిమాలు హైప్‌తో కాదు, హార్డ్ వర్క్‌తో ఎక్స్‌పెక్టేషన్‌ని బిల్డ్ చేస్తాయి. 'స్వయంభూ' క్లిప్ చూసాక ఇదే నిజం అనిపిస్తుంది. హీరో నిఖిల్ స్టారర్ 'స్వయంభూ' షూటింగ్ అఫీషియల్‌గా కంప్లీట్ అయింది. ఈ జర్నీ మొత్తం 170 డేస్ జరిగింది. మరియు ఒక చిన్న మేకింగ్ క్లిప్ గ్లింప్స్ రిలీజ్ చేసి టీమ్ వారి ఎఫర్ట్స్‌ని మెల్లగా మనకైతే పరిచయం చేశారు. 170 డేస్ అంటే ఇది చిన్న సినిమా కాదు. స్వెట్, వెపన్స్ అట్లాగే లొకేషన్స్ ఇవన్నీ కూడా హార్డ్ వర్క్ కనిపిస్తున్నాయి. క్లిప్స్‌లో ప్రతి ఫ్రేమ్ ఎలా డిజైన్ చేశారో మనకు అర్థమవుతుంది. ఆళ్ళు హార్డ్ వర్క్ ఏ విధంగా చేశారని. 'త్రిబుల్ ఆర్', 'బాహుబలి' విజువల్స్‌ని మనకు ప్రెజెంట్ చేసిన సెంథిల్ కుమార్ ఈ సినిమాకి డీఓపీగా చేస్తున్నారు. సో, విజువల్స్ గురించి మనం ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవచ్చో తెలిసిపోతుంది. ఆయన పేరు కనిపిస్తేనే సినిమాలో విజువల్స్ గురించి అందరి ఎక్స్‌పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోతాయి. సో, ఆ గుడ్ క్వాలిటీలో మనం ఈ మైథాలజీ రియలిజంనయితే చూడబోతున్నాం అనిపిస్తుంది. ఇంకా సౌండ్ గురించి మాట్లాడాలి. మ్యూజిక్ బై రవి బసరా. 'కేజీఎఫ్' ఇంపాక్ట్ తెలిసి అందరూ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఆల్రెడీ హైలో పెట్టుకున్నారు. ఇక 'సలార్‌తో' ఎవర్ గ్రీన్ మ్యూజిక్ ఇచ్చిన రవి బసరా నుంచి ఈ సినిమాకి మ్యూజిక్ అంటే నేను కంప్లీట్‌గా షాక్ అయిపోయాను. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ క్రూనైతే పెట్టుకొని ఈ సినిమానైతే స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. అట్ ది సేమ్ టైమ్ ఈ క్లిప్‌లో ఉన్న వాళ్ళ హార్డ్ వర్క్ చూస్తుంటే నిజంగా ఈ సినిమాకి ఎంత డెడికేట్ చేశారనిపించింది. అలాగే ఈ సినిమాలో ఫైట్స్ కూడా చాలా స్టాండర్డ్స్‌తో ఉండబోతున్నాయని అర్థమవుతుంది. సీజీఐ, వీఎఫ్ఎక్స్ కూడా నీట్‌గా ప్లాన్ చేస్తే ఈ సినిమా వచ్చే అవుట్‌పుట్‌ని బట్టి రిజల్ట్ డెఫినిట్‌గా మ్యాసివ్ స్కేల్‌లో ఉంటది. నిఖిల్‌కి మళ్ళీ ఒక భారీ సినిమా పడే అవకాశం ఉంది. భారీ అంటే భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్లిప్ మొత్తం చూస్తే ఈ సినిమాకి దాదాపు ఒక 100 క్రోర్స్ ప్లస్సే పెట్టారేమో అని నాకైతే అనిపించింది. బడ్జెట్ గురించి ఇంకా ఎక్కడ అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు గానీ, ఒకవేళ పెట్టుంటే మాత్రం 100 క్రోర్స్ పైనే పెట్టారేమో అనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజులు షూటింగ్ అంటే డెఫినిట్‌గా ఇదేదో చాలా భారీగానే ప్లాన్ చేశారు. నిఖిల్ లుక్కు, మేకోవర్ అంతా కూడా కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడూ అతను ఫన్నీగా కనిపించేవాడు. కానీ ఈసారి ఒక యోధుడిలా సీరియస్‌గా కనిపిస్తున్నారు కాబట్టి డెఫినిట్‌గా ఇదొక కొత్త జోనరా అని చెప్పాలి. అట్ ది సేమ్ టైమ్ ఇది పాన్ ఇండియాతో పాటుగా మరికొన్ని అదర్ లాంగ్వేజ్‌లో కూడా రిలీజ్ అవుతుంది. సో, చూడండి వీళ్ళు ఎంత ఫోకస్ చేశారో సినిమా మీద అని. ఈ సినిమా గనుక హిట్ అయితే డెఫినిట్‌గా ఇదొక మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది తెలుగు సినిమా మీద. 'స్వయంభూ' షూటింగ్ మొత్తానికైతే కంప్లీట్ అయింది. టీమ్ ఒక చిన్న క్లిప్‌తో మన ఎక్స్‌పెక్టేషన్ పెంచారు. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ ఏంటంటే సీజీఐ, గ్రాఫిక్స్, ఫైనల్ అవుట్‌పుట్ పర్ఫెక్ట్‌గా వస్తాయి అన్నదే ఇంపార్టెంట్. నిఖిల్ అండ్ ఎంటైర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మన ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్‌ని కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్ రాబోయే వీడియోస్‌ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు.